అతను బంధనంతే. అతడు అనేకరికి ప్రకటించడానికి అతడు మన లోపలికి వచ్చాడు. ದೇವರ ಜ್ಞಾನ ಪ್ರಚಾರಪಡಿಸಕ್ಕೆ ನೀನು ನಾನು ಇರೋದು. దేవుని జ్ఞానాన్ని ప్రకటించడానికి మేము ఉండేది. ರೋಮಪುರದವರು 11:33 ಹೇಳ್ತದೆ. రోమపురము 11:10 33 చెప్తుంది. ఆ వాక్యం ಹೇಳ್ತದೆ. ఆ వాక్యం చెప్తుంది, ಆತನ ಮಾರ್ಗಗಳು ಅಸಾಧ್ಯವಾದುದು, అతని మార్గము అసాధ్యమైనది, ಆತನ ಜ್ಞಾನವು ವಿವೇಕವು ಎಷ್ಟೋ ಅಗಾಧವಾದುದು, అతని జ్ఞానము అతని వివేకము ఎంతో, ಆತನ ತೀರ್ಮಾನಗಳು ಆತನ ಪರಿಶುದ್ಧ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ಅದು ಕಂಡಿಡಿಯಕ್ಕೂ ಅಸಾಧ್ಯವಾದುದು. అతని తీర్మానాలు అతని పరిశోధనలు ఎంతో అగమ్యమైనవి. ದೇವರ ಜ್ಞಾನ ಅದು ಅಪರಿಮಿತವಾದುದು. దేవుని జ్ఞానము అది అపరిమితమైనది. 1 ಕೊರಿಂಥ್ಯ 1:19 ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, 1 కొరింథీ 1:19 చెప్తుంది, ನಮ್ಮಲ್ಲಿ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟು మనలో జ్ఞానమని ఇచ్చి ಆ ಜ್ಞಾನವನ್ನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ ಅಂದ್ರೆ ఆ జ్ఞానాన్ని ఏమి చేస్తా ఉన్నారు అంటే ಮನುಷ್ಯಕವಾದ ಜ್ಞಾನವು ನಮ್ಮನ್ನು ನಾಶಪಡಿಸಿ